ఎన్నికల శంఖారావంలో భాగంగా విజయనగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అతిథి గజపతి రాజు ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగలం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, మాజీ కేంద్ర మంత్రి వర్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు, విజయనగరం పార్లమెంట్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లోక్సభ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, బీజేపీ పార్లమెంట్ సీనియర్ నాయకురాలు రెడ్డి పావని తదితరులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అశోక్ గారి కుమార్తె పోయినసారి కూడా కంటెస్ట్ చేశారు. అదితి విజయలక్ష్మి, విజయలక్ష్మి గజపతి రాజు, అదితి పేరు చెప్పంగానే మీకు అందరికి గుర్తొస్తుంది. పోయినసారి ఓడిపోయారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడూ రానంత మెజారిటీతో ఆవిడని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అధికారం కోసం రాలేదు, సేవాభావంతో వచ్చింది, నీతి నిజాయితీగా ఉంది. అలాంటి నాయకురాలు మీరు ఎన్నుకుంటే ఈ విజయనగరం ప్రజలకు న్యాయం జరుగుతుంది. అది మా భరోసా. నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం మీకు భరోసా ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, కె అప్పలనాయుడు ఒక సాధారణమైన కార్యకర్త. ఈరోజు విజయనగరం ఎంపీగా ఇచ్చామంటే అది మా ఆలోచన విధానం. సైకో జగన్ ఎవరికి ఇస్తాడంటే డబ్బులుండే వాళ్ళకి, లేకపోతే కాళ్ళు పట్టుకునే వాళ్ళకి, లేకపోతే ఊడిగం చేసే వాళ్ళకి ఇస్తాడు. మేము సేవ చేసే వాళ్ళకి ఇస్తాం. ఆ సేవ ప్రతిరూపం అప్పలనాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సాధారణమైన కార్యకర్త. మీ అందరూ కూడా ఆలోచించాలి. ప్రజల్లో ఒకడు విజయనగరం ప్రతిష్ట పెంచే నాయకుడిగా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు చూశారు, బొత్స కుటుంబం జిల్లాను దోచేసిన కుటుంబం, అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఎమ్మెల్యేలు వాళ్ళకి, ఎంపీలు వాళ్ళకి, మంత్రులు వాళ్ళకి. ఇది జిల్లాని ఏకసత్యాధిపత్యంగా చేయాలనుకున్నారు. ఈరోజు మేము ఆలోచించేది ఇలాంటి సాధారణ కుటుంబంలో తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకులుగా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూసినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులు మీకుండే పరిస్థితి వస్తూ ఉంది. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఏం తమ్ముళ్ళు? ఎమ్మెల్యే వీరభద్ర స్వామి. మా తమ్ముడు చెప్తున్నాడు, అంత మునుపు బొత్స కుటుంబం దోచుకుంటే మిగిలింది ఊట్ చేయడానికి ఇతను వచ్చాడు ఇప్పుడు. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ చూస్తే మొన్నటి వరకు విజయసాయి రెడ్డి, ఇంకో పక్కన సుబ్బారెడ్డి. ఎవళ్ళు మీరు అడుగుతున్నారు? నేను ఉత్తరాంధ్ర పైన మీ పెత్తనం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రాంతాన్ని మీరు అవినీతి చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల ఆస్తులు దొంగిలించిన దొంగలు వీళ్ళంతా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎప్పుడిచ్చినా అశోక్ గారిని కేంద్రంలో మంత్రి చేశావంటే ఈ ప్రాంతానికి ఇచ్చిన గౌరవం. ఈ ప్రాంతం ముద్దుల బిడ్డ ఎర్రమనాయుడిని కేంద్రంలో మంత్రి చేశావంటే అది ఈ ప్రాంతం పైన మాకుండే అభిమానం. ఈరోజు మీరు చూస్తే సామాజిక న్యాయం అని చెప్పే పెద్ద మనుషులు సుబ్బారెడ్డి పెత్తనం, అంత మునుపు విజయసాయిరెడ్డి పెత్తనం. వీళ్ళకందరికి మనం బానిసలం అని అడుగుతున్నా. ఈరోజు మీరు ఇంకో పక్కన చూస్తే ఒక సెంటు భూమి దొరికిన ఎమ్మెల్యే బినామీలు ఆలిపోతారు. ఒక నిమిషంలో మాట్లాడకుండా చేసి ఈరోజు మన అందరికీ, మన ఆత్మీయ బంధువు ఈ ఆంధ్రుడికి ఒక ఆత్మ బంధువు ఈరోజు ఒక ఇద్దరు కలయిక అద్భుతమైతే రేపు రాబోతున్న ప్రభుత్వానికి
మరొక అద్భుతం అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు విజయనగరం అంటే ఆ రోజు పివి రాజు గారి నుంచి ఈ రోజు పూసపాటి అజుగతి గారి నుంచి నీతి ధర్మం పరిపాలన అందించే నాయకత్వానికి ఈ విజయనగరానికి అద్భుతమైన పరిపాలన అందించిన పూసపాటి అశోక్ గారికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మా దితమ్మ నాయకత్వంలో మనం అందరం కూడా ఈరోజు ఒక ఆనందం కలుగుతుంది. ఇది ఎన్నికల సభలాగా లేదు, విజయోత్సవ సభలాగా ఉందని గౌరవంగా చెప్పుకుంటూ ఈరోజు వారి నాయకత్వంలో నాకు పార్టీ అధిష్టానం ఎన్డీఏ కూటమి అవకాశం ఇచ్చి నీతి ధర్మం పరిపాలించిన అశోక్ గారి ప్లేస్లో నన్ను పంపించి గౌరవించిన మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్న గారికి, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు నీతి ధర్మం పరిపాలించిన ఈ విజయనగరం సామ్రాజ్యంలో మన నాయకత్వాన్ని బలోపేతం చేసి మన అమిత మేడం గారికి నాకు భారీ మెజార్టీ ఇవ్వాలని వారి ద్వారా కోరుకుంటూ ఈరోజు చాలా ఉత్సాహం, చాలా ఆనందం. మా అశోక్ గారి లాంటి మహానుభావ వ్యక్తి కూడా ఈరోజు మిమ్మల్ని ఉత్సాహపరిచి మనందరికీ స్ఫూర్తినిచ్చారు. వారికి ఈరోజు వారికి ఒక మాట ఇస్తున్నాను. సార్ సమక్షంలో ఈరోజు మనందరి సమక్షంలో మాట చెప్తున్నాం. ఆయన కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా పరిపాలన చేసి మచ్చలేని నాయకత్వం ఏదైతే చేశారో మా ఇరువురం కూడా అదే నాయకత్వాన్ని ఇచ్చి మన నాయకత్వాన్ని గిఫ్ట్ ఇస్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ.